హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N11 E6 జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ E6 రోడ్ సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ మనం N11 E6 జంక్షన్ దగ్గర అయితే ఉన్నామండి. ఫ్యూచర్లో ఈ జంక్షన్ అనేది ఫుల్ సెక్యూర్ జంక్షన్ అయితే అవబోతుంది. ఎందుకు ఏంటనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ మీకు ఎదురుగా రోడ్డు కనిపిస్తుంది కదా, అది N11 రోడ్ అండి. ఇటు సైడ్ ఉన్నది E6 రోడ్డు. మనకు అలాగే N11 E6 రోడ్డు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మనకు E6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే లెఫ్ట్ సైడ్లో ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ రోడ్డు పొడవునైతే జరుగుతుంది. అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో వచ్చేసి N11కి సంబంధించిన రోడ్డు అప్డేట్ కూడా ఇచ్చానండి. ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి. మనకు ఈ E6 అలాగే N11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే RVR వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఈ6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం డ్రైనేజ్ సంబంధించిన వర్క్సే జరుగుతున్నాయి. అంటే అమరావతిలో పర్మిషన్ వచ్చిన ప్రతి రోడ్లో కూడా ఈ డ్రైనేజ్ వర్క్స్ కానీ అలాగే పవర్ డక్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవన్నీ కూడా నాకు తెలిసి 3 or 4 monthsలో అన్నీ అయితే కంప్లీట్ అయిపోతుందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రోడ్ అయితే వేస్తారు. చూస్తున్నారు, చాలా లోతుగా అయితే తవ్విన్నారు. అలాగే డ్రైనేజ్ కూడా చాలా పెద్దదిగా కడుతున్నారండి. ఇదైతే చూస్తున్నారు కదా, రాడ్ బెండింగ్ కూడా హైట్ చూడండి ఎంతవరకు పెట్టుకున్నారు. రాడ్ బెండింగ్ అక్కడ ఉంచుకున్నారు కదా, అక్కడ వరకు అయితే రాడ్ బెండింగ్ చేసుకున్నారు. అక్కడ మనకు స్లాబ్ వర్క్ అయితే వస్తుంది. పైన అయితే చాలా హైట్గా పెట్టుకున్నారు. తవ్వడం కూడా చాలా లోతుగా అయితే తవ్వున్నారండి. మనకేంటంటే ఈ E6 రోడ్డే మనకు మెయిన్ రోడ్ అవబోతుందండి ఫ్యూచర్లో. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది, కానీ E6 రోడ్డు అనేది సెక్యూర్ రోడ్ అయితే అవబోతుంది. ఎందుకంటే ఈ రోడ్ త్రూ వెళ్తే ప్రజెంట్ మనకు పర్మనెంట్గా నిర్మిస్తున్న సీఎం గారి హౌస్ కానీ అలాగే బ్యాక్ సైడ్ వెళ్తే మన హైకోర్టుకి జడ్జెస్కి కడుతున్న బంగ్లాస్ కానీ అవన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ రోడ్ త్రూనే ఉంటుంది. అలాగే మనకు ఆపోజిట్ డైరెక్ట్ N11 రోడ్ త్రూ వెళ్తే విట్ ఏపీ అయితే వస్తుందండి. అలాగే ప్రతి కంపెనీ కూడా మ్యాన్ పవర్ కూడా ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కూడా పెంచేస్తారండి గట్టిగానే. చూస్తున్నారు కదా, ఒక్కో దగ్గర అయితే మనకు పీసీ రాడ్ బెండింగ్ అన్ని రాడ్ బెండింగ్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకు రాడ్ బెండింగ్ అయితే చేసి పెట్టుకోమన్నారండి. అవన్నీ కూడా మనకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా, మొత్తం రాఫ్టింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రాడ్ బెండింగ్ అయిన తర్వాత ఆ రాఫ్టింగ్ కోసం అయితే 2 వైపులా కట్టుకొని దాంట్లో అయితే కాంక్రీట్ అయితే పోస్తారండి. ఇవన్నీ కూడా రాడ్ బెండింగ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకున్నారు. ఇవన్నీ కిందకు దించుకొని అందులో అలొకేషన్ అయితే పెట్టుకుంటారండి PCC పైన, అంటే ప్రైమరీ కాంక్రీట్ మీద. ఎదురుగా అయితే క్రాఫ్టింగ్ అయితే చేసి పెట్టుకున్నారండి. రాఫ్టింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. 2 వైపులో కూడా చేసి పెట్టుకొని మనకు ఐరన్ అవైతే అడ్డం పెట్టుకున్నారు చూడండి, అటు పడిపోకుండా జారిపోకుండా. వాటి మధ్యలో అయితే మనకు కాంక్రీట్ అయితే పోస్తారండి. 2 వైపులా కాంక్రీట్ దిమ్మలు పోస్తారు. తర్వాత ఫినిషింగ్గా మనకు స్లాబ్ వర్క్ అయితే పోస్తారు. తర్వాత కంప్లీట్ అయిపోతుంది మనకు. చాలా లోతుగా అయితే తవ్విన్నారు ఇక్కడైతే E6 రోడ్డుకి సంబంధించిన డ్రైనేజ్ అయితే. అలాగే ఇక్కడ ప్రీవియస్గా కట్టిన డ్రైనేజ్ కూడా ఉందండి. అక్కడ వరకు అయితే ఈ మొత్తం అటాచ్ చేసి వర్క్స్ అయితే చేస్తున్నారు. సేమ్ అండి, ఆ కాంక్రీట్ పోయడానికి అయితే ఈ రాఫ్టింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. ఆల్రెడీ దీనికి పోసేస్తున్నారండి, కాంక్రీట్ అయితే పోసేస్తున్నారు. ఆ జారకుండా అయితే 2 వైపుల బోటుగా ఆ రాడ్లు అయితే పెట్టున్నారు. ఇక్కడంతా మనకు రాడ్ బెండింగ్ అయితే చేసి పెట్టుకోన్నారు. అలాగే మనకు ముందు చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ అంతకుముందు అమరావతి స్టార్ట్ అయినప్పుడు కట్టినటివి డ్రైనేజ్ అండి. అది ఫ్రంట్ కూడా ఉంది. అది బాగుంటే ఉంచుతారండి, పగులుంటే మాత్రం తీసేసి మళ్ళీ కొత్తదే కడతారు అక్కడ కూడా. ఇక్కడంతా పాతది కట్టారు, అందులో అంతా బురద పేరుకుపోయింది చూడండి. అక్కడ వరకు అయితే ప్రజెంట్ డ్రైనేజ్ వ్యవస్థ కడుతున్నారండి. ఇది బాగుంటే ఉంచుతారు, లేదంటే ఇది కూడా పగలగొట్టేసి కొత్తదైతే కడతారండి. ఎగ్జాక్ట్ ఈ రోడ్ త్రూ మనకు ఒక 1/2 kilometer త్రూ వెళ్తే మనకు సీఎం గారి హౌస్ అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకు సీఎం గారి హౌస్ అయితే కడుతున్నారండి అక్కడ. సో మనకి ఏంటంటే ఈ రోడ్ త్రూ అలాగే ఈ రోడ్ త్రూ వెళ్తే ప్రజెంట్ ఉన్న అసెంబ్లీ కానీ సచివాలయం కూడా వస్తుంది. అలాగే మన సీఎం గారి పర్మనెంట్గా కట్టబోతున్న హౌస్ కూడా వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వెళ్తే మనకు హైకోర్టు వస్తుంది. అలాగే హైకోర్టు జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ కూడా కడుతున్నారు. అలాగే మనకు ఆపోజిట్ N11 రోడ్లోకి వెళ్తే మనకు విట్ ఏపీ వస్తుంది.
అంటే ఈ రోడ్ త్రూ మనకు నాలెడ్జ్ సిటీ, అలాగే మనకు గవర్నమెంట్ సిటీ, ఈ రెండు కూడా కవర్ అవుతుందండి ఈ రోడ్ త్రూ. ప్రజెంట్ అయితే మనకు E6 రోడ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతుంది. అండి అదంతా కూడా మనకి సీఎం గారి హౌస్ అండి, పర్మనెంట్గా నిర్మించుకోబోతున్న సీఎం గారి హౌస్. ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీకు ఎండగాడ్లో అసెంబ్లీ కానీ, అలాగే ఏపీసీఆర్డే ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి వర్క్ స్టేటస్ కూడా మీకు ఎండగాడ్లు అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి. సో ఇదండి ప్రజెంట్ మనకు E6 రోడ్ సంబంధించిన వర్క్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.